విలువలు, విశ్వసనీయత పదే పదే వింటుంటాం. మాట తప్పను, మడమ తిప్పను, నా అక్క, నా చెల్లెమ్మ. ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఇంకోటి అంటుంటారు, దుష్ట చతుష్టయం. సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపినోళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై బ్యాటిల్ హియర్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఫార్ ది జస్టిస్. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటుంటారు. ఇక్కడ ఈ పెత్తందారులందరూ పేదలు విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అక్కడ మర్చిపోయారా ఏమేమి నడుస్తున్నాయో? ఇట్స్ బీన్ 5 years దిస్ ఫైట్ ఇస్ గోయింగ్ ఆన్. దిస్ ఫైట్ ఫర్ జస్టిస్ ఇస్ గోయింగ్ ఆన్. My wish, my hope is that if I get justice in this, this will help more people to be ready to fight for justice if they are faced with adversities. That will hopefully change the society. That is my wish, that is my hope. What happened to the doctor in Vizag during COVID time? Who is fighting for his death? What happened to the driver of the MLC whose body was thrown at his doorstep? Who is fighting for them? Why are nobody fighting? Because people believe that there is no hope, and I want to bring that hope back. I still believe in the system. In spite of all the adverse situations, we have this far, which means there is still hope. And I want to all of your help. I want the people's help. Prajala sahakaram kavali naku. Prajalu ela sahakaram kavali antunanu, ela cheyagalugutaru? Irrespective of all the parties, I want all the people supporting, leaders supporting every party to support this for the cause. This is not politics here. I'm asking your support for the cause of justice, for the cause so that there will be a change in the society. మీకు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా, ఏ పార్టీనా సపోర్ట్ చేస్తుందా? పవర్లో ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలియదు. కానీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హూ forget even the political parties of the opposition, I think the leaders in YSRCP are also supporting for the cause, though they are not able to say it aloud. ఈ కేసు విషయంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ I don't believe will be able to talk negatively because they know where the truth is.
దే నో, దే హ్యావ్, ఎవ్రీబడి ఐ బిలీవ్ హ్యాస్ సమ్ కాన్షియస్. అంత ఈజీగా మాట్లాడలేరండి ఈవెన్ వైఎస్ఆర్సీపీ లీడర్స్. అండ్ ఐ బిలీవ్ ఆల్ ది అదర్స్ ఆర్ ఏబుల్ టు బీ వోకల్ అబౌట్ ఇట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకున్నారు బికాస్ దే హ్యావ్ అ లీడర్. మేడం, ముందు మీరు చెప్పేటప్పుడు టీడీపీ, సిపిఐ, సిపిఎం అందరి పేర్లు చెప్పారు. బీజేపీ వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు. వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా బీజేపీ వాళ్ళు? ప్రాబ్లీ ఐ మిస్డ్ ఇట్. అగైన్ నాకు పార్టీల విధంగా ఎవరు అట్లా ఆలోచించలేదు. బట్ యా, బీజేపీ వాళ్ళు అంటే అగైన్ బయట మాట్లాడినారా లోపల మాట్లాడినారా, బట్ ఆదినారాయణ రెడ్డి గారు ఐ థింక్ ఈస్ ఇన్ బీజేపీ, హీస్ బీన్ సపోర్టింగ్. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఒక అభిప్రాయం ఉంది సిబిఐని. వాళ్ళు ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అక్కడ నుంచి లోకల్గా మీకు అంత పెద్ద సపోర్ట్ రాలేదు. ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ అగైన్ బిట్వీన్ దెమ్. యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అప్రోచ్డ్ ఆల్ ది అఫీషియల్స్ ఈవెన్ ఇన్ ఢిల్లీ. మేడం, మీరు జగన్ అప్పుడు కలిసానని చెప్పారు. 12వ కేసు అవుతుంది మా అంటే ఏమవుతుంది అని చెప్పారు. ఆ రోజు మీకు అర్థం కాలేదా దీని వెనకాల అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు? ఆ యాంగిల్ మీరు ఏమైనా ఆలోచించినప్పుడు మీరు కలిసినప్పుడు చెప్పారు కదా జగన్ గారు, మా అంటే 12వ కేసు అవుతుంది, ఇప్పటివరకు నాకు 11 కేసు లేదండి. అట్లా డౌట్ ఏమైనా అనిపించింది? అప్పుడు అయితే అనిపించలేదు, అన్ఫార్చునేట్లీ అనిపించలేదు. అప్పటికి నాకు డౌట్ రాలేదు అప్పుడు. మేడం, మీ ఉద్దేశం ప్రకారం సొంత ఫ్యామిలీని అంత ఈజీగా అనుమానించలేరండి. ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్. ఆఫ్టర్ ఆల్ వైఎస్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ వెరీ వెరీ క్లోజ్. ఐ డిడ్ నాట్ సస్పెక్ట్. ఇప్పటికైనా ఏమైనా క్లారిటీ వచ్చిందా మ్యామ్? అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారు? ఐ వాంట్ ఆన్సర్స్ టు దోస్ క్వశ్చన్స్. అంటే మీకు అర్థం, మీకు ఇంకా తెలియదు. ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి. మీ ఉద్దేశం ప్రకారం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము, కోర్టు నుంచి రావటము, ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగటం, మధ్యలో ఆగిపోవడం, ఈ మొత్తం వ్యవహారంలో కాన్స్పిరేటర్స్ గా ఎవరని మీరు భావిస్తున్నారు? ఎవరున్నారని మీ ఆలోచన? సో రైట్ నౌ అగైన్ 8 మంది పేర్లు అయితే వచ్చాయి. ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనకాల. ఎవరెవరు మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఎవరెవరు? ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోటితో నేను చెప్పకూడదు. నా అనుమానాలన్నీ నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను. ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను. లెట్స్ లీవ్ ఇట్ ఎట్ దట్. మీరు అడిగిన క్వశ్చన్కు ఐ మిస్డ్ అవుట్ సమ్ మోర్ నేమ్స్. బిఎల్ రవీంద్ర రెడ్డి గారు, సారీ ఐ ప్రాబ్లీ మిస్డ్ సెవరల్ అదర్ నేమ్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీస్. మీరు జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, జగన్ పార్టీని ఓడించండి, ఇటువంటి దురాఘాతాలే జరుగుతాయని చెప్తున్నారు కదా. సో అందరినీ రిక్వెస్ట్ చేసే బదులు మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు? ఓ పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు? వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మై ఫైట్ ఇస్ ఫర్ ద జస్టిస్. ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం. జస్టిస్ ఎందుకు కావాలి? సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి. సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి. సో ఐ విల్ ప్రజలకి కూడా పోవాల్సింది ఉంటుంది. ద స్టార్ట్ ఫర్ దట్. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు. ఇట్ విల్ కమ్ టు దట్. మేడం, గతంలో మిమ్మల్ని ఈ కేసుల నుంచి వెనక్కి తప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ సహచరులకు కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా బెదిరింపులు ఉన్నాయా? మళ్ళీ దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెట్ చేస్తున్నారు, లేదంటే ఇండ్యూస్ చేస్తున్నారు. మీకు కూడా థ్రెటన్స్ కానీ ఇండ్యూసెస్ కానీ వచ్చాయి? ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్? మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి, నేను కరెక్ట్ వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను. కానీ ప్రొటెక్షన్ చేస్తుంది కూడా ఇంకో బ్రదరే కదా మేడం, ఇంకో మీ బ్రదర్ని కూడా. కరెక్ట్. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా? మేడం, ఒకనొక దశలో ఈ కేసులో మీ హస్బెండ్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే అపోనెంట్స్ మీ హస్బెండ్ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. అవును. దాని మీద ఏమంటారు? ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ నాది ఒకే ఆన్సర్ అండి.
నోబడీ ఈస్ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ. ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్గానే క్వశ్చన్ చేసింది. సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు, మా హస్బెండ్ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. వీఆర్ నాట్ బియాండ్, దెర్ ఇస్ నథింగ్ లైక్ అ గోల్డెన్ క్రౌన్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ అవర్ హెడ్ దట్ వీఆర్ holier than thou. We are all suspects. Yes. That is why a proper investigation has to be done. Investigation చేశారు, ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు. అది ట్రయల్కి వెళ్ళాలి, కన్విక్షన్ రావాలి. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది. కావాలి ట్రయల్, కావాలి ట్రయల్ రానే. ఈ 11 కేసులు 12 సంవత్సరాలుగా ట్రయలే మొదలు పెట్టలేదు. అట్లా స్టేట్లకి ఇది పోకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా వీఆర్ క్లియర్ ఆఫ్ డౌట్ అంటారు, మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు. ఆ కన్విక్షన్ వస్తే కదా మనకు ఫైనల్ అవుట్కమ్ వచ్చేది. సో ట్రయల్ జరగాలి, ఆ ట్రయల్ జరగనివ్వాలి.